ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తారు. ఎవరిని రేప్ చేసిన వాళ్ళు వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. మనమంతా శభాష్ అని చప్పట్లు కొట్టి భుజాలు ఎగరేసుకుంటాం. అదే బడా బాబులు వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. దట్ ఈస్ అవర్ ఇండియా. చంద్రబాబు నాయుడు గారు బహాటంగా ప్రకటించారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ మహిళలకు కూడా ఏ అమ్మాయిలకు కూడా అన్యాయం జరగలేదు అనేసి తాను ఇలా చూపిస్తూ అన్యాయం జరిగి ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒకటే అడుగుతారండి, దమ్ము ఉంటే ఫస్ట్ ప్రత్యూషకు న్యాయం చేయి. నీ హయాంలో జరిగింది కాబట్టి ప్రత్యూషకు న్యాయం చేసిన తర్వాత ఇంకొక అమ్మాయికి న్యాయం చేయమని అడుగు. నీ హయాంలో జరిగిన వాటికి నువ్వు చప్పుడు చేయవు, నీ హయాంలో జరిగిన వాటికి నువ్వు ఏమీ అడగవు, ఏమీ చేయవు, వాళ్ళని గాలికి వదిలిపెట్టవు, ఇంకొక అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి ముందరకు వస్తున్నావు. ఎంతవరకు న్యాయం? అమ్మాయిలకు న్యాయం చేయొద్దు అని చెప్పట్లే, అమ్మాయిలకు న్యాయం చేయి, కానీ నీ హయాంలో జరిగిన వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయాలా? నీ వల్ల అన్యాయం జరిగింది, నీ వల్ల. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో GPS చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ పేలూరు కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నారు.